ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షించినటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ దీవెన పొందుతున్నట్లు మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమం ద్వారా ఎంతో దీవెన పొందుతున్నారని మీరు చెప్పడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఇంకనూ మీ కుటుంబాలు అదేవిధంగా మీ ఆధ్యాత్మిక జీవితాలు బలపరచబడాలని నేను ఎంతో కోరుతున్నాను. ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా లేకపోతే ఈ యొక్క పరిచర్యల ద్వారా చాలామంది అనేక వేల మంది దీవెన పొందుతున్నారు. అనేక ప్రత్యేకంగా యవనస్తులు సత్యాన్ని ఎరగనటువంటి వారు, అసత్యంలో ఉన్నటువంటి వారు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. అనేక మంది రోగాలతో ఉన్నటువంటి వారు, దురాత్మశలతో పీడించబడుతున్నటువంటి వారు, సత్యానికి దూరంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించేటువంటి వారు కూడా ఈ యొక్క వర్తమానాల ద్వారా, ఈ పరిచర్య ద్వారా దీవెన పొందుతున్నారంటే దేవుని యొక్క శక్తి కార్యాలు మా పట్ల దేవుడు జరిగిస్తున్నాడని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాలు చూస్తున్నటువంటి మీరు బలపడాలని, అనేకమంది బలపరచాలని, రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వాలని, ఉజ్జీవ జ్వాలలు రగిలించబడాలని నేను మనసారా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమం అభివృద్ధిలో కూడా మీరు కూడా పాలుపంపులు పొందాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. మీకు దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ కార్యక్రమానికి మీరు ఎంతైనా సరే ధన రూపంలో లేకపోతే మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని మాకు అందించాల్సిందిగా ప్రభువు పేట మీకు మనం చేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో బోధించడానికి ఇష్టపడుతున్నాను. అమెరికా దేశంలో యానీ బ్రౌన్ అనేటువంటి ఒక ప్రియ సహోదరు ఉంది. ఆమెకు విచిత్రమైన రోగం ఉందండి. ఆమె ఎంత ఆహారం తిన్నా సరే జీర్ణశక్తి అవ్వదు. ఆ యొక్క ఆహారం తినటం ద్వారా తన శరీర భాగాలకి ఏ విధమైన లబ్ధి ఉండదు, ఆకలి కూడా తెరదు. ప్రతిరోజు కూడా ఆమెకు బ్రేక్ఫాస్ట్గా 18 కోడిగుడ్లను, ఆ తర్వాత కొంత పాలు, ఆ తర్వాత 2 కోళ్ళు ఆమెకు వండి పెట్టినా సరే ఆకలి అనేది తెరదు. మరలా అరగంటకి మళ్ళీ ఆమెకు ఆహారం కావాలి, లేకపోతే ఆహారం ఇవ్వకపోతే ఆమె చనిపోయేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆమె ఎంత తిన్నా సరే, ఎంత ఆహారం తిన్నా సరే 45 కిలోలకి మించి ఆమె బరువు పెరగదు. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఆ తల్లిదండ్రులు వారు సంపాదించిందంతా కూడా యానీ బ్రౌన్కి ఆహారం పెట్టడానికే సరిపోతుంది. శరీరంలో బలం ఉండదు. ఎంత తింటున్నా సరే ఆహారం జీర్ణం అవ్వకపోవడం ద్వారా శరీరంలో తిన్నటువంటి ఆహారం వృధా అయిపోతుంది. దానివల్ల ఏ విధమైన ప్రయోజనం ఆమె కలగట్లేదు. అందువలన వారి కుటుంబ సభ్యులు ఎంతో బాధపడుతున్నారు, ఎంతగానో ఆవేదన చెందుతున్నారు. ఆమె ఒకవేళ కనుక ఆహారాన్ని తినకపోతే ఆమె చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. అందుని బట్టి అదొక ప్రత్యేకమైన రోగంగా డాక్టర్లు అభివర్ణిస్తున్నారు. ఈ యొక్క యానీ బ్రౌన్ గురించి నేను చదివినప్పుడు నిజంగా నా జీవితంలో కూడా ఒక విషయాన్ని నేను తలంచాను. ఈ రోజున క్రైస్తవ సంఘాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే క్రైస్తవ సభలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ ఏ ఒక్క గోడలు చూస్తున్నా, ఏ ప్రాంతానికి వెళుతున్నా క్రైస్తవ సభల యొక్క పోస్టర్లే. ప్రతి చోట కూడా క్రైస్తవ సభలు పెరుగుతున్నాయి. మనం అనుకుంటున్నాం నిజంగా క్రైస్తవ్యం ఎంతో కూడా పెరుగుతుంది, యేసుక్రీస్తు ప్రభు నామం చాలా ప్రాంతాల్లో మారుమ్రోగుతుంది అని అనుకుంటున్నాం. కానీ ఒక విచారకరమైనటువంటి సంగతి ఏంటంటే సంఘాలు పెరుగుతున్నాయి, ఆ తర్వాత సంఘ శాఖలు పెరుగుతున్నాయి, అనేక రకరకాలైన పరిస్థితులు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీల కంటే, లేకపోతే రాజకీయ సంఘాల కంటే, కుల సంఘాల కంటే క్రైస్తవ సంఘాలు పెరుగుతున్నాయి. కానీ చాలామంది ఈ యొక్క యానీ బ్రౌన్ లాగా ఉన్నారేమో అనిపిస్తుంటుంది. ఎంత వాక్యాన్ని అయితే వాళ్ళు వింటున్నారో ఆ వాక్యం వారిలో పనిచేయక, నిజంగా వారిలో శక్తిని ఆ వాక్యం ద్వారా వారు అనుభవించక, దేవుని వాక్యం చెప్తుంది పైకి భక్తి వేషాలు వేసి ఆ శక్తిని ఆశ్రయించినటువంటి వారు చాలామంది ఉన్నారట. దేవుని వాక్యాన్ని వింటున్నారు, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వారు. ఈ వాక్యం ఎప్పుడు కూడా మేము వింటూనే ఉన్నాం అని చెప్పి వాత వేయబడినటువంటి మనస్సాక్షి, మాకంతా తెలుసు, మాకేమీ తెలుసుకోవాల్సింది ఏది కూడా లేదని చెప్పి గర్వ జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు, వారి జీవితాలని వారే పతనం చేసుకుంటూ ఆత్మీయ గర్విష్ఠులుగా చాలామంది బ్రతుకుతున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది యానీ బ్రౌన్ లాంటి వారు మన సంఘాల్లో చాలామంది ఉన్నారు. ఈరోజు మార్చుకునేటువంటి విషయాల్లో మనం మార్చుకున్నప్పుడు, మనం దిద్దుబాటును మనము మన జీవితాల్లో కోరుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కొన్నిసార్లు సాతానుడు ఈ యొక్క గర్వ జీవితాన్ని మనుషుల్లో ఏలుబడి చేసి అనేక మందిని పతనం చేస్తున్నాడు. నీకు అంతా తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది ఏది కూడా లేదు అని చెప్పి చాలామందిని వాత వేయబడిన మనస్సాక్షిని పొందుకునేటువంటి వాడుగా సాతానుడు తయారు చేస్తున్నాడు. ఏదేదో చిన్న చిన్న పరిస్థితులను బట్టి ఆత్మీయ గర్వం ఏలుబడి చేయటం, దేవునితో సమయాన్ని గడపకపోవడం, ప్రార్థనలో వారి సమయాన్ని గడపకపోవటం, నిజంగా క్రైస్తవుల్ని ఎలా మోసగించాలో అపవాది ఆ విధంగా మోసగిస్తున్నాడు. ప్రియ సంగమ జాగ్రత్త, ప్రియ విశ్వాసి జాగ్రత్త. ఎలాగైనా సరే సత్యం వైపుగా మిమ్మల్ని, మీ మనస్సును అటువైపు నుంచి డైవర్ట్ చేయడానికి సాతానుడు చాలా ప్రయాసపడుతున్నాడు. వాడు ఆది నుంచి అబద్ధికుడు, వాడు ఆది నుంచి మోసగాడు. వాడి యొక్క తంత్రాలు ఎరిగేటువంటి వారిగా మనం ఉండాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనంలో
మీరు భోజనము చేసినను తృప్తి కానేరదు అని బైబిల్లో ఉంది. ఈరోజు చాలామంది ఈ విధమైన పరిస్థితులను ఆధ్యాత్మికంగా వారు దేవుని వాక్యం అనేటువంటి భోజనాన్ని తింటున్నారు, కానీ తృప్తి వారి జీవితంలో కలగట్లా, వారి జీవితంలో మార్పు కలగట్లా. అందును బట్టి వారి జీవితాల్లో ఏ విధమైన ఆశీర్వాదాన్ని వారు పొందుకోలేకపోతున్నారు. ఈరోజు సంఘాల్లో అనేకమైన భేదాభిప్రాయాలు, అనేకమైన భేదాలు. మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప, మా సంఘంలోనే పరిశుద్ధాత్మ ఉన్నాడు అని చెప్పి అనేక రకరకాలుగా మాట్లాడుకుంటూ మా సంఘంలో అగ్ని ఉందని ఒక ఆయన అంటాడు, మా సంఘంలో పరిశుద్ధాత్మ ఉంది, మేమే స్వచ్ఛమైనటువంటి సంఘం, మేమే నిక్కచ్చైనటువంటి సంఘం, మేము మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాం, యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి లోకానికి వచ్చిన మా సంఘమే ఫస్ట్ ఎత్తబడుతుందని చెప్పి వారు గర్వ జీవితాన్ని వారు కలిగి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు కాలంలో కూడా యేసు ప్రభు వారి శిష్యులు నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్పగా అని చెప్పి గర్వ జీవితాన్ని ప్రదర్శించారు. దేవుడు వారిని హెచ్చరించాడు. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈ జీవితంలో ఏదైనా ఆత్మీయ గర్వం ఏలుబడి చేస్తున్నట్లయితే దాన్ని దేవునిలో ఒప్పుకోవడం అనేది చాలా మంచిది. కొంతమంది బాగా పాడుతున్నానని గర్వం, కొంతమందికి బాగా వాక్యాన్ని చెప్తున్నాననేటువంటి గర్వం, కొంతమందికి పరిచర్య బాగా చేస్తానని గర్వం, కొంతమందికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తారని గర్వం, ఏదో రకమైన ఆత్మీయ గర్వము ఈరోజు క్రైస్తవ జీవితాల్లో ఏలుబడి చేస్తుంది. సాతానుడు చాలా చాలా తెలివిగా మనల్ని మోసం చేస్తున్నాడు. ప్రియ సంగమ, ఆ యొక్క మోసాన్ని, ఆ యొక్క కుయుక్తిని, వాడి యొక్క కుయుక్తుల్ని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ సాతాను యొక్క తంత్రాలను మేము ఎరిగినటువంటి వారము కాము అంటాడు. సాతాను యొక్క తంత్రాలు మాకు తెలుసు, వాడి యొక్క కుయుక్తులు తెలుసు, వాడు చేసేటువంటి మోసపూరితమైనటువంటి కార్యాలు మాకు తెలుసు అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ప్రియ విశ్వాసి, ఈరోజు నీ జీవితంలో ఎంత వాక్యాన్ని వింటున్నావు అనేది ప్రశ్న కాదు, ఎంతవరకు ఆ వాక్యం నీలో పనిచేస్తుంది. కొన్నిసార్లు ఆ వాక్యం ఎంతవరకు మన జీవితాల్లో ఫలిస్తుంది అనేది మన జీవితాల్లో ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారు మందులు రాస్తాడు, ఆ మందుల చీటీ పట్టుకుని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మందులు కొనుక్కుని ఇంట్లో పెట్టడం ద్వారా ఏ విధమైన ప్రయోజనం లేదు. ఆ మందును మనం ఎప్పుడైతే మన శరీరంలోకి వేసుకుంటామో అప్పుడే ఆ యొక్క మెడిసిన్ అనేది పనిచేస్తుంటుంది. ఆ మెడిసిన్ని నువ్వు ఎంతసేపు ఇంట్లో పెట్టుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు. దాన్ని ఎప్పుడైతే నీ యొక్క శరీరంలోకి అప్లై చేస్తావో అప్పుడే నీ రోగం తగ్గడానికి ఆస్కారం ఉంది. ఈరోజున చాలామంది వాక్యాన్ని వింటున్నారు, ఈ చెవితో వింటున్నారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నారు. వారి యొక్క జీవితాలకి ఈ యొక్క వాక్యాన్ని అన్వయించుకుపోవడం ద్వారా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నువ్వు ఎంత వాక్యం వింటున్నావు అనేది ప్రశ్న కాదు, నువ్వు ఎన్ని అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో చదువుతున్నావు అనేది ప్రశ్న కాదు, కానీ ఎంతవరకు ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యాన్ని ఎవరైతే అనుసరిస్తారో, వాక్య ప్రకారం అయితే జీవిస్తారో వారిని దేవుడు దీవిస్తాడు. వారి జీవితాల్లో ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు గొప్ప పరిష్కార మార్గాన్ని చూపిస్తాడు. ఈరోజు చాలా సంఘాలు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మా సంఘం గొప్ప అంటే మా సంఘం. కానీ ఒక విషయం, ఈరోజు అలాంటి యానీ బ్రౌన్ లాంటి పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఒక సంఘం ఉంది, ఒక చర్చ్ ఉంది, అది అంతియోకియా సంఘం. ఈరోజు అంతియోకియా సంఘం అనేది ఒక మాదిరికరమైన సంఘంగా మనం అభివర్ణించుకోవచ్చు. అంతియోకియా సంఘం అనేది ఒక మోడల్ చర్చ్గా మనం అభివర్ణించవచ్చు. నేటి సంఘాలకి అంతియోకియా సంఘానికి ప్రధానమైన భేదాలు ఏంటో ఈరోజు మనం త్వరగా ఆ విషయాల్ని మనం ధ్యానం చేద్దాం బైబిల్ గ్రంథంలోంచి. తద్వారా మన సంఘాలు ఏ విధంగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి వాస్తవాన్ని మీరు గమనించాలి. అంతియోకులో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు మొట్టమొదటిగా క్రైస్తవులు అనబడరని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈరోజు అంతియోకియా సంఘంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి అనుభవాలు ఏంటి, వారిలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణాలు ఏంటి, ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలేంటో త్వరగా మనం ధ్యానం చేద్దాం. నేను గమనించాను బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యగ్రంథం చదువుతున్నప్పుడు అంతియోకియాలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు, వారిలో ఉన్న లక్షణాలు, మొదటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణాలు, ఆ సంఘానికి ఉన్న లక్షణాల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా వారిలో గొప్ప దర్శనం ఉంది. ఆ సంఘానికి దర్శనం ఉందండి. దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము 29వ అధ్యాయము 18వ వచనంలో, దేవోక్తి లేని యెడల జనులు కట్టు లేక తిరుగుతారు. ఈరోజు దర్శనము లేకపోతే, దేవోక్తి లేకపోతే మనుషులు కట్టు లేక తిరుగుతారు అనేటువంటి ఆ వాస్తవం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఈరోజు మనందరూ కూడా ఒక దర్శనం ఉండాలి. ఈరోజు ఒక సంఘంలో ఉంటూ నీకు ఒక దర్శనం ఉండాలి. దర్శనం లేకుండా, విజన్ లేకుండా నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని పొందుకోవు, దేవునికి దగ్గరగా చేరుకోలేవు. అపోస్తలుడైన పౌలుని మీరు ఆలోచన చేస్తే గొప్ప దైవజనుడు ఆ వ్యక్తి కూడా అంటాడు, ఆకాశం నుంచి పొందుకున్నటువంటి ఆ దర్శనమునకు అవధేయునుగాక అంటాడు.
నిజంగా గొప్ప దర్శనాన్ని పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. ఆ విజనే, ఆ యొక్క దర్శనమే అతన్ని నడిపిస్తుంది. ఇంకా పేతురు కూడా ఒక దర్శనం ప్రకారం ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియ సంఘంలో ఉన్నటువంటి ప్రియ విశ్వాసి, నీకు ఒక దర్శనం ఉండాలి. ఏంటి ఆ దర్శనం? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించాడు. లోకంలో మనల్ని ఆయన సత్యానికి స్తంభాల వలె అనేక మంది మాదిరికరమైన జీవితాన్ని జీవించేటువంటి గొప్ప ప్రార్థన వీరులుగా, గొప్ప ప్రార్థన పరులుగా దేవుడు మనల్ని ఉంచినప్పుడు ఒక దర్శనాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళాలి. మన దర్శనం ఏంటో తెలుసా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా క్రీస్తు వైపు చూచుచూ ఈ లోకంలో, ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెట్టాలి. నిజంగా మన పరుగును ఆపకూడదు. ఈ లోకంలో ఎన్ని అవాంతరాలు వచ్చినా మన పరుగును ఆపేటువంటి వారిగా మనం ఉండటానికి వీలు లేదని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చెప్తున్నాయి. ఈరోజు అంత్యోకులు ఉన్నటువంటి ఆ సంఘము ఒక దర్శనాన్ని కలిగి ఉంది. ప్రియ సంఘమా, ఒక సంఘాన్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకుడా, నీకు దర్శనం ఉందా? లేకపోతే మీ సంఘానికి ఒక దర్శనం ఉందా? ఆ దర్శనం ఏంటంటే ప్రతి క్రైస్తవ నాయకుడికి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఒక దర్శనం ఉండాలి. ఆ దర్శనం ఏంటంటే సంఘాన్ని రెండవ రాకడ కొరకు సిద్ధం చేయటం. ఈరోజు నా మటుకు నా జీవితంలో ప్రతి దినము కూడా నాకు ఇచ్చినటువంటి ఆ సంఘాన్ని రెండవ రాకడ కోసం సిద్ధం చేయాలని ఒక దర్శనంతో ముందుకు వెళ్తాను. సువార్త అనేది ఒక ధ్యేయంగా, డబ్బు సంపాదన అనేది, పేరు ప్రఖ్యాతలు అనేది ఒక ధ్యేయంగా కాదు, కానీ నా జీవితంలో ఆత్మల సంపాదన ఒక ధ్యేయంగా, ఒక దర్శనంతో ముందుకు వెళుతున్నాను. అందుని బట్టి దేవునిలో ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభువా, నా దర్శనాన్ని నేను ఎప్పుడు కూడా మీరిపోకూడదు, నా దర్శనాన్ని ఎప్పుడు కూడా నేను వయలేట్ చేయకూడదు అనేటువంటి విధానంతో ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ముందుకు వెళుతున్నాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆనాటి అంత్యకులైనటువంటి వారు ఒక గొప్ప దర్శనాన్ని కలిగి ఉన్నటువంటి వారు. దేవోక్తి లేని ఏళ్ల జనులు కట్టులేక తిరుగుతారు. ఈరోజు దేవోక్తిని అనుసరించి ఒక దర్శనం కలిగి మనం జీవిద్దాం. తద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. రెండోదిగా అంత్యోకియా సంఘానికి ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే, వారు సువార్తను నమ్మి వారి జీవితాల్లో ముందుకు కొనసాగారు. దేవుని యొక్క సువార్తను, యేసుక్రీస్తు ప్రభు సువార్తను నమ్మి వారు విశ్వాసులుగా తీర్చిదిద్దబడ్డారు. అపోస్తుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము 20-21 వచనాల్లో ఈ సత్యాన్ని మనం చూడగలుగుతాం. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకికి వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసును గూర్చిన సువార్తను ప్రకటించిరి. ప్రభు హస్తము వారికి తోడైండును గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని సువార్త ఎప్పుడైతే వినిపించబడిందో సువార్తను నమ్మారట వారు. నిజంగా ఈరోజు నమ్మేటువంటి గొప్ప అనుభవం మనం ఉండాలి. ఏం నమ్ముతున్నాం ఈరోజు? చాలామంది దేవుని వాక్యాన్ని నమ్మకుండా కల్పనా కథల వైపు, అబద్ధ బోధలు వారి జీవితాల్లో నమ్ముతూ వారిని సత్యం వైపుగా కాకుండా అసత్యం వైపుగా వెళ్ళిపోతున్నారు. స్వచ్ఛమైనటువంటి సువార్త ఏది? స్వచ్ఛమైనటువంటి సువార్త అని ఆలోచన చేస్తే మీలో చాలామంది అనొచ్చు, ఏదండి స్వచ్ఛమైనటువంటి సువార్త? ఏది స్వచ్ఛమైనటువంటి వాక్యము? ఏది స్వచ్ఛమైనటువంటి దేవుడు చెప్పినటువంటి సువార్త ఏంటని ఆలోచన చేస్తే ఆది అపోస్తలులు చేసినటువంటి బోధ ఏదైతే ఉందో అది స్వచ్ఛమైనటువంటి సువార్త. అపోస్తలుల బోధ అన్నాడు. అందును బట్టే విశ్వాసులు అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుటి యందును, ప్రార్థన యందు ఎడతెక్కున్నారు. ఈరోజు సంఘానికి ఉన్నటువంటి ప్రైమరీ ఈ యొక్క విధులు ఇవే. అపోస్తలుల బోధ ఎక్కడైతే ఉంటుందో అదే స్వచ్ఛమైనటువంటి సంఘము. ఎక్కడైతే ప్రార్థనా పరుల యొక్క సమూహం ఉంటుందో, రొట్టె విరవటం, ప్రతి ఆదివారం కూడా రొట్టె విరిచేటువంటి అనుభవం, ఎవరైతే అయోగ్యంగా కాకుండా యోగ్యమైనటువంటి రీతిలో యేసు ప్రభు యొక్క రక్త మాంసాలు జ్ఞాపకం చేసినటువంటి ఆ ప్రదేశంలో ఉండగలిగినప్పుడు దేవుని శక్తిని అనుభవిస్తా. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ఈ యొక్క పురుషులు, స్త్రీలు వారి జీవితాల్లో విశ్వాసులై ప్రభు పక్షమున చేరిరి. స్త్రీలు, పురుషులు, పిల్లలు వారు ప్రభు పక్షమున చేరి విశ్వాసులుగా మార్చబడ్డారని దేవుని వాక్యం చెప్తుంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు సువార్తను నమ్మక దేవుని చేత ఏర్పాటు చేయబడిన మోషే, అహరోనులు, యెహోషువ, లేకపోతే దేవుని యొక్క ప్రవక్తలు చెప్పినటువంటి ఆ యొక్క విషయాలు నమ్మక వారి జీవితాల్లో ఎంతో పతనాన్ని వారు పొందుకున్నారు. మన పితరులు దేవుని యొక్క ఉగ్రతకు ఎందుకు వారు పాత్రులయ్యారంటే సువార్తను నమ్మలేదు కాబట్టి. ఇశ్రాయేల్ అనేక సార్లు దేవుని చేత మొత్తబడ్డారు, దేవుని చేత శిక్షించబడ్డారు. ఎందుకంటే వారు సువార్తను విశ్వసించలేదు.
ఈ రోజున మన పితరుల వలె మనం ఉండకుండా సువార్తను నమ్మినప్పుడు, దేవుడు మన జీవితాల్లో ఏదైతే ఆయన చేయమని కోరుతున్నాడో ఆ విషయాన్ని చేసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారికి ఉండాలి. ఈ రోజున అపోస్తలుడైన పౌలు 3 జనాంగాల గురించి ఆయన చెప్తుంటాడు. వారు ఎవరంటే, మొట్టమొదటిగా ప్రకృతి సంబంధులు, వారు దేవుని యొక్క చిత్తాన్ని వారు జరిగించరు. రెండోదిగా మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధులు అన్నాడు, వారు దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారు. మొదటిగా శరీరానుసారులు అన్నాడు. శరీరానుసారులు అంటే అటు దేవుల్లోనూ ఉంటారు, ఇటు లోకంలో కూడా ఉంటారు. వారిని శరీరానుసారులు అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు మన జీవితాలు ఆత్మానుసారులుగా మనం ఉండి నడుచుకున్నప్పుడు గొప్ప జీవితాన్ని మనం అనుభవిస్తాం. సువార్తను నమ్మేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. మూడవదిగా అంత్యోక్య సంఘంలో ఉన్నటువంటి మరొక అద్భుతమైన అంశం ఏంటంటే, వారు స్థిర మనసుతో దేవుని హత్తుకుని జీవించారు. చదువుదాం ఒకసారి అపోస్తలుల కార్యాల గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ఇక్కడ బర్నబా అనేటువంటి ఒక సహోదరుని మనం చూస్తున్నాం. అతడు వచ్చేట సంఘాన్ని ఏమని హెచ్చరిస్తున్నాడంటే, స్థిరమైన మనసుతో ప్రభువును హత్తుకొనండి అని బర్నబా ఆ యొక్క సంఘాన్ని హెచ్చరించాడు. ఈరోజు హత్తుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నిజంగా పాత నిబంధనలో మనం చూస్తే దావీదు యోనాతానుల యొక్క హృదయం కలిసిపోయిందట. ఇద్దరు కూడా హత్తుకుని జీవించేటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు, దావీదు యోనాతానులు. అంత మాత్రం మనకి హిజ్కియా రాజు దేవునితో హత్తుకుని జీవించాడు. అందుని బట్టి తన జీవితంలో గొప్ప కార్యాలను పొందుకున్నాడు. ఇంకా హత్తుకోవడం గురించి మనం ఆలోచన చేస్తే, రూతు తన అత్త అయినటువంటి నయోమిని హత్తుకుంది. ఆ యొక్క మోయాబు దేశంలో కరువు వచ్చినప్పుడు అన్నీ కోల్పోయింది నయోమి. కానీ అటువంటి టైంలో ఎంతో బాధాతప్త హృదయంతో ఉన్నటువంటి నయోమితో రూతు ఉంటుంది, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి గొప్ప హత్తుకునేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది రూతు. వార్పు అయితే ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది, కానీ రూతు అయితే నయోమిని హత్తుకుని జీవించడం ద్వారా తన జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందుకుంది. ఆ యొక్క బోయేజ్ని వివాహం ఆడడానికి, బోయేజ్తో సంతోషాన్ని అనుభవించడానికి తన హత్తుకునేటువంటి జీవితమే తనకి ఎంతగానో సహాయపడింది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో రూతు చేర్చబడిందంటే హత్తుకుని జీవించేటువంటి అనుభవం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ లోకంలో యేసయ్యను హత్తుకుంటున్నావా, లేకపోతే వార్పావలి విడిచి వెళ్ళిపోతున్నావా? చిన్న శ్రమ రాగానే, చిన్న ప్రతికూల పరిస్థితి రాగానే, చిన్న నింద అవమానం రాగానే యేసయ్యను విడిచిపెట్టేస్తున్నావా? యేసు ప్రభు నా జీవితంలో ఏం చేశాడండి, ఒక నెల రోజులు వెళ్ళానండి, ఒక సంవత్సరం వెళ్ళానండి, ఏ విధమైన కార్యం జరగలేదండి, యేసు ప్రభుని విడిచిపెట్టేస్తున్నావా? నీకు సరిగ్గా అర్థం కాలేదు. యేసు ప్రభు వారు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు, ఆయన రక్షించేటువంటి దేవుడు, నీకు శాంతినిచ్చేటువంటి దేవుడు, చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని ప్రసాదించేవాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈరోజు యేసు ప్రభుని ఎందుకు విశ్వసిస్తున్నావు? శరీర కోరికలు తీర్చుకోవడానిక, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కొరకైనా యేసు ప్రభుని విశ్వసించేది? ఆయన పర సంబంధమైన ఆశీర్వాదాలతో మనం నింపేటువంటి వాడు, గొప్ప ఆనందంతో మనం నింపేటువంటి వాడు, పరలోక పౌరసత్వాన్ని ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మన ధ్యాస దేని మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేమా ఇహలోక స్నేహాన్ని ఆశించాడు, కోరాడు, పౌలు గారిని విడిచిపెట్టాడు. తద్వారా దేమా తన జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. ఆ యొక్క తెస్సలోనిక సంఘానికే గొప్ప మచ్చను తీసుకొచ్చాడు దేమా. ఈరోజు ప్రియ విశ్వాసి, యేసయ్యను హత్తుకుంటున్నావా? అన్ని పరిస్థితుల్లో యేసయ్యను హత్తుకుంటున్నావా? అన్ని పరిస్థితుల్లో దేవుని ఆరాధించగలుగుతున్నావా? అలా ఆరాధించగలిగితే నువ్వు ధన్యుడివి. ఈ యొక్క అంత్యోక్య సంఘస్థులు దేవుణ్ణి హత్తుకుని జీవించారు. నాలుగోదిగా అంత్యోక్య సంఘం ఎలాంటిదంటే, వారిలో గొప్ప ఐక్యత ఉంది. ఆ సంఘము గొప్ప ఐక్యత కలిగినటువంటి సంఘము. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు మనం చదువుదాం. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికి నీ వాక్యం బోధింపక ఫెనీకే, కుప్రా, అంత్యోక్య ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును, కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోక్య వచ్చి గ్రీసు దేశపు వారితో మాట్లాడుచు ప్రభు అయిన యేసుని గురించి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడిన గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు వైపు తిరిగిరి. చూడండి, అంత్యోక్య సంఘంలో రకరకాలైన ప్రజలు ఉన్నారు, రకరకాలైన పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ వారందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారు. నేటి సంఘాల్లో ఐక్యత ఉందా? నేటి సంఘాల్లో చాలా చాలా భేదాభిప్రాయాలు. ఒక కులం వారికి ఒక సంఘం, ఒక పరిస్థితులు ఉన్నటువంటి వారికి ఒక సంఘం, కులపు భేదాలు, ఎంత విచారం. సంఘాల్లో కులతత్వం, సంఘాల్లో ఎంతో రకరకాలైనటువంటి భేదాభిప్రాయాలు, ధనిక పేద అని, నలుపు తెలుపు అని రకరకాల భేదాభిప్రాయాలు సంఘాల్లో మనం చూడగలుగుతున్నాం.
కానీ ఆ యొక్క అంత్యోక సంఘంలో అంతమంది ఉన్నప్పటికీ, రకరకాల పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ఐక్యత కలిగి జీవించారు. కుప్రీయులు, కురేనీయులు, హెలేనీయులు, యూదులు వీరందరూ కూడా సంఘంలో ఉన్నప్పటికీ వారిలో గొప్ప ఐక్యత ఉంది. నేటి సంఘాల్లో ఐక్యత ఉందా? నేటి సంఘాల్లో ఐక్యతగా కనబడుతుందా? అందును బట్టే సంఘాలు వర్ధిల్లట్లా. దేవుడు మెచ్చేటువంటి సంఘాలు ఎన్నున్నాయంటే తక్కువగానే కనిపిస్తున్నాయి. బోధించడానికి వాక్యాన్ని ఉపయోగిస్తాం, కానీ మన ప్రవర్తన వ్యతిరేకం. నేటి సంఘాలు కొరింథీ సంఘం వలె ఐక్యత ఉన్నటువంటి సంఘాల వలె ఉన్నాయేమో. కొరింథీ సంఘంలో ఏమున్నాయని ఆలోచన చేస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:10 కొరింథీ సంఘం ఎలా ఉందంటే, కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. కారు ద్రాక్షల, గుంట నక్కల్లా, సమాధానం లేని వారిగా, వంకర మాటలు చెప్పి సంఘాలను విడగొట్టేవారుగా ఉన్నారు. ఈ రోజున సంఘాన్ని విడగొట్టేటువంటి వాడిగా ఉన్నావా? సంఘ నాయకుల గురించి వ్యతిరేకంగా చెప్తూ సంఘాన్ని పాడు చేస్తున్నావు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుని దగ్గర లెక్క అప్పగించాల్సినటువంటి వాడిగా ఉన్నావు. అంత్యోక సంఘం గొప్ప ఐక్యత కలిగినటువంటి సంఘం. కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, భేదాభిప్రాయాలు లేవు, కులతత్వం లేదు, ప్రాంతీయ తత్వం లేదు. అందరూ కూడా ఒకే మనస్సు కలిగినటువంటి వారుగా వారు ఉన్నారు. అందరూ బట్టే గొప్ప అద్భుతాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో జరిగాయి. అంత్యోక సంఘం ఐక్యత కలిగినటువంటి సంఘం. ఇంకా ఆలోచన చేస్తే అంత్యోక సంఘం ఎలాంటిదంటే, ఇతరులకు సహాయకారకంగా ఉన్నటువంటి సంఘం. ఇతరులకు సహాయం చేశారట. అపోస్తుల కార్యగ్రంథం 11:27-29 చదివితే కనుక, తాము కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారికున్నది ఏది తనది అనుకోలేదు, దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్పి వారికున్నది ఇతరులకు సహాయపడేటువంటి సంఘంగా వారు ఉన్నారు. ఈ రోజున స్వార్థపూరితమైనటువంటి మనుషులు, ఇది నాది అది నాది అని అనుకుంటూనే వారి జీవితాల వారి స్వార్థం కోసం అనేక మందిని బలి చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఆది అపోస్తలులు అంతియోకియాలో ఉన్నటువంటి వారు ఏదియు తమది కాదని వారు ఎరిగారట. ఈరోజు ప్రియ సహోదరుడా, ప్రియ మిత్రమా, నీది అనుకుని నీ దేహం కూడా నీతో పాటు రాదు. నువ్వు చనిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒకనాటికి లయమైపోయేటువంటివే. లోకము దాని ఆశలు గతించినని దేవుని వాక్యం చెప్తుంది. పంచభూతాలు మిక్కుటమైన వెంటనే లయమైపోయే దినం రాబోతుంది. ఈరోజు ఇతరులకు సహాయపడడానికి మనం ముందుకు రావాలి. తోటి సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి సహాయపడడానికి ముందు రావాలి. అపోస్తుల కార్యగ్రంథము 4:32 ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టారని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, వారు ఇచ్చేటువంటి స్వభావం కలిగి ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ జీవితంలో పుచ్చుకునే స్వభావమే కానీ ఇచ్చేటువంటి స్వభావం ఉందా? ఈ రోజున దేవునికి ఇవ్వటంలో ముందుకు రావాలి. దేవునికి సువార్త కార్యకలాపాల కోసం నువ్వు ముందుకు రావాలి. ఆలోచన చేద్దాం. పుచ్చుకునేటువంటి వాడిగా ఉన్నావేమో, ఈరోజు ఇచ్చేటువంటి వానిగా ఉండాలని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరని సామెతల గ్రంథం 11:24 రాయబడింది. ఈరోజు నువ్వు ఇవ్వటం ద్వారా దేవుని నుంచి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని కార్యాల కోసం, దేవునికి రాజ్య విస్తరణ కోసం నువ్వు ఇచ్చినప్పుడు దేవుని కార్యాలను చూస్తావు. అంత మాత్రమే కాకుండా అంత్యోకులైనటువంటి సంఘం ఎలా ఉన్నారంటే, వారు సేవకులను ఆదరించేటువంటి సంఘంగా ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథము 13:1 పౌలు గారి సేవలో వారు శ్రమ పట్టడం మాత్రమే కాకుండా దేవుని సేవకుల్ని ఆదరించేటువంటి గొప్ప సంఘంగా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సేవకులను ఆదరిస్తున్నావా? దేవుని సేవకులు సమస్తాన్ని విడిచిపెట్టి వారి ఉద్యోగాలను రాజీనామా చేసి దేవుని కోసం వారు పాటుపడుతుంటే, దేవుని యొక్క రాజ్య విస్తరణను వారు చేస్తున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి పంచుతున్నప్పుడు నీ సహకారాన్ని వారికి అందిస్తున్నావా? యోగ్యమైనటువంటి దేవుని సేవకులకి నీ సహకారాన్ని అందిస్తున్నావా? దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నావు? దేవుని కార్యాలు అనేక ప్రాంతాలు ఎలా జరుగుతాయి అనుకుంటున్నావు? మా పరిచర్లో, ఎస్పెషల్లీ ఏసియా నిరీక్షించినటువంటి ఈ పరిచర్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి స్వార్థ పరిచర్లు మేము చేస్తున్నాం. అనేక ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తూ, పల్లెటూర్లకు వెళ్తూ, రాత్రనక పగలనక అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ఉన్నదన్నట్లుగా ప్రకటన చేస్తున్నాం. మీరు చూస్తున్నారు, అనేక ప్రాంతాల్లో సువార్తను వెదజల్లుతున్నప్పుడు కొంత సహకారం, ఆర్థికమైనటువంటి సహకారం, లేకపోతే మీ యొక్క ప్రార్థనా సహకారం, మీ మోరల్ సపోర్ట్ మేము కోరుతున్నప్పుడు దేవుని సేవకులకు అందించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తాడు. ఆ యొక్క అంత్యోకులైనటువంటి సంఘం అపోస్తలుడైన పౌలుకి ఎంతగానో సహకారిగా ఉన్నారు. ఆదరించేటువంటి సంఘంగా, సహకరించేటువంటి సంఘంగా వారు ఉన్నారు. కాబట్టి ఆది శతాబ్దంలో అంత గొప్ప ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నాయి. ఆఖరిగా ఇంకొక మాట నేను చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యగ్రంథము 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకులైన శిష్యులు క్రైస్తవులు అనబడిరి. వారు నిజంగా మాదిరి కలిగినటువంటి విశ్వాస సంఘం అండి. అది
అంత్యోక అనేది మాదిరికరమైనటువంటి సంఘం, విశ్వాస సంఘం. మొట్టమొదట ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులే, ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులే క్రైస్తవులుగా పిలువబడ్డారని దేవుని గ్రంథంలో ఉంది. అన్ని విషయాల్లో మాదిరి చూపించినటువంటి సంఘం. ప్రార్థన విషయంలో, సాక్ష్యం చెప్పేటువంటి విషయంలో, వాక్యాన్ని బోధించేటువంటి విషయంలో, సమర్పించుకునే విషయంలో, సాక్ష్యం ఇచ్చట్లో, సువార్త ప్రకటించట్లో గొప్ప మాదిరిని ఈ ప్రపంచ సంఘాలకి ఈ యొక్క అంత్య సంఘం అందిస్తున్నారు. ఈరోజు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు క్రైస్తవుడిగా ఉంటే నీవు, లోకం నిన్ను చూస్తుంటుంది. బైబిల్ చదువుతున్న నీవు లోకం నిన్ను గమనిస్తున్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు మాదిరికరంగా ఉన్నాడు. ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మాదిరిగా ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నీవు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. పేరుకు తగిన జీవితాన్ని మనం జీవించగలగాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ క్రీస్తు లాంటి లక్షణాలు మనలో కనబడుతున్నాయా? జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు. ఆ మాటను బట్టి మనందరూ కూడా చాలా విచారించాలి. ఏంటో తెలుసా? ఐ లవ్ క్రైస్ట్ బట్ ఐ హేట్ క్రిస్టియన్స్ అన్నాడు. నాకు క్రీస్తు అంటే చాలా అపరిమితమైనటువంటి ప్రేమ, అభిమానము, ఆయన గౌరవిస్తాను. గాంధీ మహాత్ముడు బాప్తిజం ఒకటే తీసుకోలేదు, ఎందుకంటే ఆయనకు ఆస్మా ఉందని. బాప్తిజం తీసుకుంటే ఆ యొక్క ఆస్మాతో ఇంకా బాధపడాల్సి వస్తుందని ఆ యొక్క వ్యక్తి బాప్తిజం తీసుకోలేదని కొంతమంది చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి. యేసు ప్రభువుని అంగీకరించిన వాడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధల ప్రకారము భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ. కానీ నాకు యేసు అంటే అపరిమితమైనటువంటి ప్రేమ, అభిమానము, కానీ క్రైస్తవులు అంటే ద్వేషం అన్నాడు. ప్రతి ఒక్కడు భారతదేశంలో క్రైస్తవుడు క్రీస్తు వలె జీవిస్తే ఎప్పుడుకో భారతదేశం అందరూ కూడా క్రీస్తు ప్రభువుని అంగీకరించేవారని మహాత్మా గాంధీ చెప్పాడు. ఈ రోజున ప్రియ సంగమ, మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిద్దాం. ఈ స్వల్పకాల జీవితంలో మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిద్దాం. క్రీస్తుకు మెచ్చేటువంటి జీవితాలు జీవిద్దాం. తద్వారా మన జీవితాలు, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవెన పొందుతాయి. యేసు ప్రభు వారు మన పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత బడా నమ్మకమైన మంచి దాసురాలా అని ఖచ్చితంగా మనం పిలవబడాలి అంటే కనుక ఈరోజు మాదిరికరమైన జీవితాన్ని జీవిద్దాం. అంత్యోకలైనటువంటి ఆ సంఘం మాదిరికరమైనటువంటి ఆ యొక్క అనుభవాలు వారు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవుడా, ఈ రోజున మన జీవితాల్లో అంత్యోక్యలో ఉన్నటువంటి విశ్వాసకున్న లక్షణాలు మనం కలిగి ఉందాం. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి వీరు మీ యొక్క జీవితాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన జీవితాలు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించుకోవడానికి మనం ప్రయత్నం చేసి దేవునికి దగ్గరగా చేరదాం. తద్వారా దేవుడిచ్చేటువంటి గొప్ప బహుమానాన్ని, ప్రతిఫలాన్ని మనం పొందుకుని గొప్ప ఆనందంతో మనం జీవిద్దాం. దేవుడు అటువంటి కృప ఈ వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చునుగాక. ఇప్పటి వరకు దేవుని సందేశాన్ని మీరు విన్నారు. ఇప్పుడు చేయబోయేటువంటి ప్రత్యేకమైన ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి. విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే మీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో అనేక మందిని స్వస్థపరిచిన తర్వాత నీ విశ్వాసమే నేను స్వస్థపరచను. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్, యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ హీల్ అటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో దేవుని సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకాన్ని బట్టి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎటువంటి సమస్య అయినా దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దర్ ఈస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ హిమ్. ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థనలు ఏకీవించు, నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించని అన్నాడు. తలలో ఉంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిని కొందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యాన్ని చూసిన ప్రతి ఒక్కరిలో ప్రభువా నువ్వు క్రియ జరిగించమని వేడుకొంచున్నాను. వాక్యపు విత్తనాలు వారి హృదయంలో నాటి ఫలింప చేయండి నాయన. ప్రత్యేకంగా రక్షణ లేనటువంటి వారికి రక్షణ ఇవ్వండి, పాపక్షమాపణ ఇవ్వండి. ఎవరైతే అనారోగ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీవిస్తున్నారో వారి జీవితాల్లో సిలువలో కార్చిన అమూల్యమైన రక్తాన్ని వారి దేహంలోకి ఇప్పుడే ప్రోక్షింప చేస్తున్నాను. లార్డ్, లెట్ యువర్ పీపుల్ రిసీవ్ యువర్ హీలింగ్. గొప్ప స్వస్థతను మీ ప్రజలు పొందుకునుదురుగాక. నాయన గొప్ప కార్యాలు మీరు జరిగించండి. ఆర్థిక సంబంధం ఇబ్బందులతో బాధపడుతున్న వారి జీవితాల్లో ప్రభువా పరలోకపు ధననిధిని మీరు తెరిచి వారి జీవితాల్లో ఆర్థిక సంబంధమైనటువంటి పరిపుష్టి మీరు ఇవ్వండి. అనేక మంది యవనస్తులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. వారి జీవితాలు మీరు బలపరచండి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలను ఇవ్వండి ప్రభువా. ఏకాంగులను సంసారాలుగా చేయండి. మంచి జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితాల్లో ఆత్మానుసారంగా ఉన్నటువంటి జీవిత భాగస్వాముల్ని వారికి అనుగ్రహించమని వేడుకొచ్చున్నాను. ఒంటరితనంతో రాత్రి వేళ పడుకుంటున్నప్పుడు దురాత్మ శక్తులతో పీడించబడుతున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యు టు pour out your spirit upon them right now in Jesus name. Do something great in their lives, Lord. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. నువ్వు చేస్తున్న అద్భుతాన్ని బట్టి నీకు వేలాది వందనాలు. నా ప్రార్థన విని అనేక మంది జీవితాల్లో గొప్ప ఆదరణను, స్వస్థతను, రక్షణను, గొప్ప నెమ్మదిని నువ్వు ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియపరుస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తే
నెమ్మదిని, రక్షణ ఇస్తే గనక మాకు ఆ సాక్ష్యాన్ని మాతో పంచుకోనండి. క్రింద ఉన్నటువంటి నెంబర్స్ కాల్ చేయండి. తద్వారా మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకోసం అనుదినంగా ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు అవి వృధాగా పోవు. మీరు రాస్తున్న ఉత్తరాలన్నీ కూడా మా ప్రార్థనా బృందం మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.